హాయ్ అండి. వెల్కమ్ టు రాగిణి వ్లాగ్స్. ఈ వీడియోలో నేను ఇడ్లీ పిండి, మైదా, పెరుగుతో పునుగులు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఇడ్లీ పిండి కొంచెం తీసుకుని దాంట్లోకి 1 కప్పు మైదా వేసుకొని, అలాగే చిన్న కప్పు పెరుగు వేసుకుని, తగినంత సాల్ట్ వేసుకుని అవన్నీ కలిపేసుకోవాలి నీట్‌గా. వాటర్ అయితే పోయకూడదండి. పెరుగుతోనే కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు అలా కలిపేసుకోండి. తినే సోడా కావాలంటే వేసుకోవచ్చండి. పుల్లటి పెరుగు అయితే తినే సోడా కూడా అక్కర్లేదు. చక్కగా పొంగుతూ నీట్‌గా వస్తాయి చిట్టి పునుగులు. అలా కలిపేసుకోవాలి. కాసేపటికి అది లూజ్ అయిద్దండి పిండి. దానిలోకి కాస్త జీలకర్ర కూడా వేసేసుకుని కలిపేసుకోవాలి. తర్వాత ఆయిల్ పెట్టుకుని పునుగులు వేసేసుకోవడమే. అలా చిన్న చిన్నగా వేసేసుకోవడమే. చక్కగా పొంగుతాయి, బాగా వస్తాయి. తినే సోడా అయితే వేయక్కర్లేదు. నేనైతే వేయలేదు. దీనిలోనికి కావాలంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అవన్నీ కూడా వేసుకోవచ్చు. నేను పల్లి చట్నీ చేశాను, అందుకని ఇవేమీ వేయలేదు. చట్నీతో తినొచ్చు, చాలా బాగుంటాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఎలా పైకి వస్తున్నాయో? చక్కగా పొంగుతాయి. పెరుగు పుల్లగా ఉండాలి అంతే. చుక్క వాటర్ కూడా పోయకుండా ఓన్లీ పెరుగుతోనే కలిపాను. అలా అయితేనే ఆయిల్ లాక్కుండా చక్కగా వచ్చేస్తాయి. మన పునుగులు అయితే రెడీ అయిపోయినాయి. తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా గుల్లగా చక్కగా మెత్తగా వచ్చినాయి, చాలా బాగున్నాయి. అంతేనండి, మన పునుగులు రెడీ అయిపోయినాయి. దీంతో పల్లి చట్నీతో నంచుకు తింటే చాలా బాగుంటాయి. మరి మీరు కూడా ట్రై చేసి నచ్చితే కామెంట్ పెట్టండి. మరి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.